నీ అకౌంట్ లో ₹1 ఉంది, ఇంటికి వెళ్తావు, ఇంట్లో ఎవ్వరు లేడు, ఏం చేసుకుంటావు ₹1? నువ్వు పొద్దున్న లేవని గుడ్ మార్నింగ్ చెప్పడానికి ఒక ఫేస్, నైట్ అయితే గుడ్ నైట్ చెప్పడానికి ఒక ఫేస్ ఉండాలి కదా. కనీసం నువ్వు ఇంట్లో కూర్చొని మందు కొట్టాలని నీ పక్కన ఒక మనిషి ఉండాలి కదా. నీకు డబ్బులు సంపాదించి ఏం చేస్తావు? డబ్బులు అనేది వస్తుంది ఎప్పుడో ఒకసారి. కానీ పిల్లలు అంటే మన కోసం అంటూ ఒకరు ఉండాలి కదా ఎవరికన్నా. ఒకప్పుడు ఏంటంటే పల్లెటూర్లలో ప్రేమలు ఎక్కువ అంటారు. ఎందుకంటే పల్లెటూర్లలో ఒక ఇంట్లో ఒక కొడుకు, ఒక తండ్రి, ఒక తాత, ముగ్గురు ఉంటారు. వాడు చిన్నప్పటి నుంచి వీళ్ళ నాన్న వాళ్ళ నాన్నని ఎలా చూస్తాడో వీడు చూసినాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ తాత వీళ్ళ నాన్నని ఎలా ట్రీట్ చేస్తాడో వీడు చూసినాడు. కాబట్టి రేపు పెద్దయిన తర్వాత నేను కూడా మా నాన్నని ఇలాగే చూసుకోవాలి అని ఫిక్స్ అయింటాడు. నువ్వు ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి వాడిని సాగుకొడతాంటావో, చదవండి చదవండి సంపాయాలి, మీరు పెద్దగా జాబ్ చేయాలి, ఒక మనిషి డబ్బు సంపాయాలని ట్యూన్ చేసేస్తావు, వాడి పెద్దనాక అదే ఇంపార్టెంట్ అయితే. నీకు అందుకే పల్లెటూరులో ప్రేమలు ఎందుకుంటాయి అంటే పల్లెటూరులో చుట్టాలందరూ ఒకటే చోట ఉంటారు, ఒకటే ఇంట్లో కలుస్తుంటారు. ఫంక్షన్లు అయితే నీకు 3 తరాలు ఒక ఇంట్లో ఉంటాయి. నీకు ఎక్కడ సిటీలో 3 తరాలు ఉన్నాయి ఒక ఇంట్లో?